మళ్ళీ బయటకు వస్తారు. మరి ఏమైంది? పెద్ద డాక్టర్ ఆ పొన్నం గారు వస్తున్నారు. వస్తుండ్రు రాని అటు నుంచి అటే వెళ్ళిపోతారులే. అవకాశం దొరకదు. పొన్నం ప్రభాకర్ డౌన్ డౌన్, పొన్నం ప్రభాకర్ డౌన్ డౌన్, పొన్నం ప్రభాకర్ డౌన్. రా 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 గౌడ్ గారు రండి. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు రండి, మీరు ఇక్కడికి రండి. రండి గేట్ దగ్గర రండి, మాట్లాడదాం రండి. రండి రండి, పోలీస్ సెక్యూరిటీ పక్కన పెట్టి రండి, దమ్ముంటే మాట్లాడండి ఇక్కడ. పొన్నం డౌన్ డౌన్, పొన్నం డౌన్ డౌన్, పొన్నం డౌన్ డౌన్, పొన్నం డౌన్ డౌన్. ఓ పొన్నం దొర, పొన్నం దొర గారు, పొన్నం గారు రండి 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 పొన్నం గారు ఏంటి నిన్నదాకా నాతో రూమ్లలో ఉన్నాడు, నా రూమ్లలో ఉన్నాడు నిన్నదాకా. కార్ తీయడానికి ఏందినా ఏందన్నది మనుషులను చంపుకుంటే కార్మికులు నాకు రోజులు వచ్చిన నోటీసులు ఏం పీకింది అరే పొన్నం అరే రారా లోపల బీసీ అరే పొన్నం తూ ఇదారని బతుకు. అరే నీ బతికిదారా పొన్నం ప్రభాకర్ తూ. అరే మాట్లాడానికి దమ్ములేరా, మాట్లాడానికి దమ్ములేదారా మీకు? సిటీ వేసుకొని తిరుగు, నువ్వు తెచ్చుకున్నావురా పవర్ లోఫర్ గా? ఇదారా మీ బతుకున్నా చెప్పట. ఈ రోజు దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలని ఈ రోజు ఒక మర్డర్ శంకర్ గౌడ్ నీట్ గా ఈ రోజు చంపేసిండ్రు. ఈ రోజు శంకర్ గౌడ్ ఎందుకు చచ్చిపోయినరు, దేనికోసం చచ్చిపోయినరు, ఎవరు చేస్తే చచ్చిపోయినరు? ఈ రోజు ఆర్టీసీని వైండప్ చేసి మేయా కృష్ణారెడ్డికి ఇచ్చే ప్రయత్నం చేస్తుండు. మన ట్రాప్ చేసి నన్ను అర్థమైన తర్వాత ఈ రోజు చేసిండ్రు. ఈరోజు ఒక దొంగ వచ్చి కనీసం చర్చలు జరపడు. అబ్బాయినా ఉన్న ప్రకారం మాట్లాడానికి పోలా. ఇది నీట్ మర్డర్, ఈ రోజు కోల్డ్ బ్లడ్ అండ్ మర్డర్ ఈ రోజు చేసిండ్రు. నిజంగా చాలా బాధాకరమైన రోజు. ఈ రోజు లింగారెడ్డి అనే ఆయన ఆత్మహత్యత్నం చేయకుండా, ఈ రోజు శంకర్ గౌడ్ అంటే ఆయన ఆత్మహత్య చేయకుండా రేపు పొద్దుగాల ఆర్టీసీని ఎంఓయూ చేసేటోళ్ళు, అది మొత్తం మేయా కృష్ణారెడ్డికి అప్పచేవాళ్ళు. ఇది వరకు తెలంగాణ రాకముందు ఆంధ్రలో దోచుకుంటున్నారు. దోచుకుని కాదు, ఈరోజు దోచిపెట్టే పరిస్థితి వచ్చింది. దోచిపెట్టి పరిస్థితి ఈ రోజు వచ్చింది. దోచి వాళ్ళ పెట్టుకున్న పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఎందుకు ఇక్కడ వరకు తీసుకురావాలి? ఎందుకు ఆత్మహత్యలు ఇంకా మేము తెచ్చుకోవాలి? మా తెలంగాణ మేమెందుకు తెచ్చుకోవాలి? మా ఆత్మగౌరవ తెలంగాణ మేమేం తెచ్చుకోవాలి? మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మేమేం తెచ్చుకోవాలి? ఆల్రెడీ 1200 మంది విద్యార్థులు చచ్చిపోయినారు. 36 మంది ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయినారు. చనిపోయిన తర్వాత కూడా ఇవాళకి ఎందుకు అది కొనసాగాలి? ఈ రోజు ఇంత అప్రజాస్వామ్య చర్య ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర కూడా ఈరోజు పోలీస్ సెక్యూరిటీ పెట్టి మంత్రి అన్నట్టు, అరే పై నా రూమ్మేట్ పై నా దోస్తు నాతో మాట్లాడడానికి ఏమున్నది, ఏం జరిగిందని చెప్పొచ్చు కదా. ఈ రోజు నువ్వు పొన్నం ప్రభాకర్ గౌడ్ హోంమంత్రి ఉన్నాక శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నట్టే ఇంతకంటే దరిద్రం ఏమున్నది? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్న తర్వాత లింగారెడ్డి గారు ఆత్మహత్య యత్నం చేసుకున్నది ఇంతకంటే దరిద్రం ఏమున్నది? ఈరోజు మనం కులాల పేరు పెట్టుకుంటాం, మతాల పేరు తెచ్చుకుంటాం. ఈరోజు మనుషులు మానవత్వం చచ్చిపోతే, ఒక సంస్థ బతికించుకున్న చచ్చిపోతే, ఈరోజు వాళ్ళ మాతృ సంస్థను కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పరిస్థితి తీసుకొచ్చిన వారు ఎవరు? వాళ్ళు ఇవి పూర్తిగా మర్డర్స్. ఇవి ప్రభుత్వం ఒక మర్డర్స్. 91 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోయినారు. వాళ్ళు మర్డర్స్. ఈరోజు అత్యధికంగా చచ్చిపోయిన వాళ్ళు పోలీసులు 35 మంది చచ్చిపోయినారు. అది అత్యధిక మర్డర్స్. ఇవ్వాలి అవన్నీ ప్రభుత్వం మర్డర్లే. ఈరోజు అత్యధికంగా మరణించిన టీచర్లు దాదాపు 40 మంది చనిపోయిన మాట్లాడేటోళ్ళు లేరు. ఓవరాల్గా నా దగ్గర లెక్క ప్రకారం 91 మంది రిటైర్డ్ ఎంప్లాయీ చచ్చిపోతే మాట్లాడేటోళ్ళు. దీనికోసమనే తెలంగాణ తెచ్చుకుంది. 1200 మంది చచ్చిపోయింది దీనికోసమా? శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉవ్వెత్తున ఎత్తిండ్రు. ఈరోజు శంకర్ గౌడ్ గారి మరణం తర్వాత ఈ తెలంగాణలో ఇప్పటికైనా తెలంగాణ సమాజమా మేలుకో, తెలంగాణ సమాజమా కళ్ళు మూసుకో, లేకుంటే తెలంగాణ సంస్థలను అమ్ముకుంటారు. ఈరోజు ప్రైవేట్ పరం చేసుకుంటారు. మనం ఆందోళన దోచుకపోతున్నామని నిలగొట్టినాం. దోచుకుపోయే అవసరం వాళ్ళే లేదు. వాళ్ళ మధ్య బ్రహ్మాండంగా ఉన్నారు. ఈరోజు మనం తీసుకుపోయి దోచిపెడుతున్న ప్రభుత్వం దోచిపెడతా ఉండు తెలంగాణకు. తెలంగాణ వనరులను, తెలంగాణ డబ్బులను, తెలంగాణ విద్యాలయాలను, తెలంగాణ ప్రతి శాఖని ఈరోజు అమ్ముతున్నట్టు పరిస్థితి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలారా